KK5లో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న శ్రీ రామయ్య గారు పదవీ విరమణ సందర్భంగా BGM KK5 సాంబయ్య గారు వారిని పూలదండతో సత్కరిస్తున్నారు. నమస్తే రామన్న. నమస్తే. బాగున్నావా? నమస్తే అన్న. బాగున్నావా తమ్మి? బాగున్నావా? రామన్న, గత 35 సంవత్సరాలు పనిచేసి ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లేకుండా ఈ రోజు దిగిపోతున్నావంటే చాలా సంతోషంగా ఉందన్న. అన్న, నీ తోటి కార్మికులు, నీ పై అధికారులు నీ మంచితనం గురించి స్టేజ్ పైన చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందన్న. అంతా బానే ఉంది రామన్న. కంపెనీ ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ కండువలో కట్టుకొని పోతున్నావు. ఆ సీట్ ఏదో మాకు కొంచెం పంచితే మేము కూడా మీ సంతోషంలో భాగస్వాములం అవుతాం కదా. అవును, తప్పనిసరిగా మీతో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరే, ఇది మిఠాయి పొట్లం అనుకుని సంతోషపడ్డాం కదరా, అది ఒట్టి బొగ్గు పేడ కదరా. ఇది ఇది మీరు అనుకున్నట్టుగా ఒట్టి బొగ్గు పిల్ల కాదు. ఇది గత 35 సంవత్సరాలుగా నాకు నా కుటుంబానికి పట్టెడన్నం ప్రసాదిస్తున్న బొగ్గు తల్లి. మనకే కాదు, మన పిల్లల ఉన్నత చదువులకి బొగ్గే మూలం. ఈ బొగ్గే మూలం. సొంత ఇల్లు, సొంత పొలం, బ్యాంకులో కొంత బ్యాలెన్సు, అన్నిటికీ ఈ బొగ్గే మూలం. నిజానికి ఇది విడదీయరాని బంధం తమ్ముళ్ళు. నేను పదవీ విరమణ ద్వారా దిగిపోతూ మా బంధం వేరైనప్పటికీ మర్చిపోలేక ఈ తల్లిని, ఈ బొగ్గు తల్లిని, ఈ సింగరేణి తల్లిని నాకు గుర్తుగా నా ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇది నా పాలిట నిజంగా మిఠాయి కాదంటారా? ఇది నిజంగా నా పాలిట వరం కాదంటారా? ఇది ప్రత్యక్షంగా 75,000 మంది కార్మికులకు, పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు అన్నదాత, మరెన్నో పరిశ్రమలకు జీవనదాత. ఇది బొగ్గు కాదు, బంగారం. నా బంగారం. నిజంగా రోజు బొగ్గులో బొగ్గై మసిలో మసై శ్రమిస్తున్నామే కానీ నిజానికి ఈ బొగ్గు అంతర్గత స్వరూపం ఇప్పుడే తెలిసింది. నిజానికి ప్రతి కార్మికుడు తెలుసుకోవాల్సిన నగ్న సత్యం అన్నా. సరే అన్నా. మంచిదేనా?
సీత, 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 వస్తున్నానండి. ఏమండి, ఈ రోజు మీకు సన్మానం బాగా జరిగిందా? అవును సీత, చాలా బాగా జరిగింది. ఇంట్లో ఉన్నాననే గాని మీకు జరిగిన సన్మానానికి రాలేకపోయినందుకు, మీ పక్కన భారీగా కూర్చోలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానండి. సీత, ఈ రోజు నీకు నిజంగా జ్వరం రాకుండా ఉండి నాతో వస్తే ఎంత బావుండేది. ఎందుకంటే నా గురించి, నా మంచితనం గురించి అందరూ మాట్లాడుతుంటే నేనెంతో ఆనందపడ్డాను. నిజంగా నువ్వు ఆ సమయంలో నా పక్కనే ఉండుంటే ఎంతో సంతోషపడేదానివి. మీ సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోలేకపోవడం నా దురదృష్టకరం. ఈ జ్వరం రావడం వల్లనే నాకా భాగ్యం కలగలేదు. సీత, మనకు రావాల్సిన 15 లక్షల రూపాయలకు ప్రస్తుతం 10 లక్షల రూపాయల చెక్కు మాత్రమే కంపెనీ వారు మనకు అందజేశారు. ఇది జాగ్రత్తగా ఉంచు. ఉమ్. అలాగేనండి. సీత, ఏ సీత, ఏంటండి? చూడు సీత, మనకి కంపెనీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చాయట. అవి బ్యాంకులో జమ అయినట్టుగా మా వెల్ఫేర్ ఆఫీసర్ కబురు చేసిండు. ఉమ్, ఒక్కసారి బ్యాంకు దాకా వెళ్ళొస్తాను. ఉమ్, త్వరగా రండి. టిఫిన్ చేయకుండా వెళుతున్నారు. పర్వాలేదు, త్వరగానే వస్తాను కదా. ఆ? ఉమ్. ఆ. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. ఆ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చెప్పండి. ఏం లేదు సార్, నా అకౌంట్లో 8,50,000 రూపాయలు ఉన్నాయి కదా, అవి డ్రా చేద్దామని వచ్చాను సార్. రామయ్య గారు, మీకు ఒక మంచి సజెషన్ అండి. ఈ పొదుపు డబ్బులు ఊరికే మీరు బయట ఇచ్చి కష్టపడతారు. దానికన్నా బ్యాంకులోనే పెట్టండి. ఇది మీ పొదుపు కింద పనిచేస్తుంది మీకు. కాబట్టి ఇది నా మంచి సజెషన్ మీకోసం. మీరు ఖచ్చితంగా బ్యాంకులోనే పెట్టండి. అది మీకు, మీ కుటుంబానికి, అందరికీ పనికొస్తుందండి. హ్మ్. జనార్దన్ గారు, మీరైనా చెప్పండి మీ ఫ్రెండ్కి. మీకు ఆయన కంటే తక్కువ పెన్షన్ వచ్చింది, అయినా మీరు మొత్తం డబ్బులు మా బ్యాంకులోనే పెట్టారు. కనీసం మీరైనా చెప్పండి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి బ్యాంకులో పెడితే. రే, సార్ చెప్పినట్టు విను. ఆయన మన మంచిగా చెప్తోంది. ఏం లేదు సార్, అమ్మాయి పెళ్ళికి అప్పు చేసుంటే కొంచెం, ఆ అప్పు 1,50,000 వరకు కట్టుకోవాలి సార్. అట్లాగే మా చిన్నోడు హైదరాబాద్లో చదువుతున్నాడు సార్. వాడేదో ల్యాప్టాప్ అది ఇదని 1,00,000 రూపాయల వరకు అడుగుతున్నాడు సార్. అన్నీ కలిపి ఒక 3-4 లక్షల రూపాయల వరకు ఇప్పుడు నా చేతి నుంచి కట్టాల్సిన అవసరం ఉంది సార్. అందుగురించే ఆ 8.5 లక్షలు డ్రా చేద్దామనే మీ దగ్గరికి వచ్చింది సార్. ఓకే 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 థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. మంచిది. నమస్తే రామన్న. నమస్తే నమస్తే తమ్ముడు. అంతా బాగేనా? బాగేనానే? తమ్ముడు. ఏమన్నా ఈ బ్యాంకులో పైసలు వేసినావా నువ్వు? ఆ, అరే గిన్నెలైతే నీకు ఇచ్చే వడ్డీ రూపాయి చొప్పున ఇస్తారు మా అంటే. మా సంపూర్ణ ఫైనాన్స్ లో అయితే 5 చొప్పున 10 చొప్పున ఇస్తాం. ఏంటి 10 చొప్పున? అవు మరి 5 నెలల అది- క్రితం దిగిపోయిన ఆ రాజిరెడ్డి ఎక్కడ పెట్టిండు అనుకుంటున్నావు? ఆ, మా సంపూర్ణ ఫైనాన్స్ లో పెట్టి నెలకు 20,000 సంపాదిస్తా కారు కొనే. ఆ, అరే 10% తమ్ముడు? అరే నేను ఇప్పిస్తానే మై హూనా. ఆ? ఆ, రేయ్, ఈడేమో 10% అంటాడు. మరి ఏమంటావో చెప్పు ఒకసారి. రే రామన్న, నాకు వీటి మీద నమ్మకం లేదురా. బ్యాంకులో వేసుకున్నాను, సంతోషంగా ఉన్నాను. ఆయన ఇష్టం, నీ ఇష్టం. వస్తాను. ఆ, అరే అన్నా ఆ,
అరే అన్న గా రెడ్డి చూడే మొన్న 5 నెలల కిందట దిగిపోయిన రెడ్డి నెలకి 20,000 తీసుకుంటున్నాను నా దగ్గర. అవునన్నా, అవునా? మంచిర్యాల ఫ్లాట్ కూడా కొన్నాడు. ఆ, అరే నువ్వు రాయే, మా ఆఫీస్ దాకా పోదా, అక్కడ అన్ని మాట్లాడుకుందాం. అవునా నువ్వు తమ్ముడు? రాన్నా, రాయే. ఆ, ఏందిలో నాటు కొత్తగా అడుగుతున్నా. అది కాదు, 10% తమ్ముడు. అరే 10% ఇప్పిస్తానన్నా, నిజమన్నా, రాయే. నిజంగా రాయే. తమ్ముడు? నువ్వు నా ఆఫీస్కి రా, 10% మాట్లాడుకుందాం. రానా తమ్ముడు, అన్న నా మీద భరోసా పెట్టే, రా నువ్వు రాయే. రా ఆ, ముందుగా నువ్వు లోపలికి రాయే, మాట్లాడుకుందాం. రా దా కూసో అన్నా, కూసో. ఆ. బాబు 2 కూల్ డ్రింక్ తీసుకురా. తీసుకో రావన్న, తీసుకో. రావన్న, ఏం సంగతి మరి, ఎంత ఇస్తున్నాం మన దాంట్లో? ఆ, ఒక 5 లక్షలు వేస్తా. అరే 10 లక్షలు అయ్యానా, 10 చొప్పున ఇంట్రెస్ట్ ఇస్తాం కదా మేము. జీతం లెక్క వస్తుంది నీకు. బ్యాంకులో ఏమి ఇస్తారన్నా, రూపాయి చొప్పున ఇస్తారు. 1% ఇస్తారు, నా దాంట్లో 10% ఇస్తున్నా నీకు. ఆ పైసలు కూడా తెచ్చి మా దాంట్లో ఎయ్. అంతేనట? అరే ఏ అన్నా, ప్రతి నెల జీతం లెక్క ఫస్ట్ తారీఖు నాడు నీకు డబ్బులు పంపిస్తా. అన్నా మే హూనా. హలో అన్నా, నేనే పొద్దున ఫోన్ చేసింది. అరే వడ్డీ డబ్బులు తీసుకుపో అన్నా. మీ వడ్డీ డబ్బులు తీసుకుపోవడానికి కూడా నేను ఫోన్ చేసి చెప్పాలా? దా వచ్చి తీసుకుపో, దా దా. సరే తమ్ముడు, అన్నా. ఇదిగో డబ్బులు. తమ్ముడు, అన్నా వడ్డీ మాత్రం నెల నెల. ఉమ్. ఆ? తమ్ముడు, ఫస్ట్ తారీఖు నేను ఫస్ట్ ఇక్కడికి తారీఖు వస్తా. వచ్చి నువ్వు బేఫికర్ గా పట్టుకొని పో అన్న. ఫస్ట్ తారీఖు వచ్చి పట్టుకొని పో అంతే. మరి నిన్ను నమ్మి పైసలు ఇస్తున్నా అరే తమ్ముడు. నువ్వు నన్ను నమ్మన్నా, ఆ? నువ్వు ఫికర్ పడకపో. ఆ, నువ్వు ప్రతి నెల క్రమం తప్పకుండా ఫస్ట్ తారీఖు వచ్చి డబ్బులు పట్టుకొని పో. మంచి తమ్ముడు. వడ్డీ 10కి 100 రూపాయలు అయితేనే ఇస్తా, అంతే. లక్షకు 3 లక్షలు ఇస్తా. యా చక్రవడ్డీ, యు వాంట్ పైసల్? దిస్ ఈస్ 1000, దిస్ ఈస్ 2000. నా పైసల్, నా పైసల్. పైసల్ 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 1000 రూపీస్. యు వాంట్? ఆస్క్ మీ. బాయ్. ఈ డబ్బుతోని నా బిడ్డ పెళ్లి చేస్తా. ఈ డబ్బుతోని గాలిలో పెద్ద మేడ కడతా. అరే ఈ భయ్, డబ్బుతోని ఏమైందిరా నీళ్ళతో ఈయనకి? తిరిగే పెద్ద కారు కొంటా. మొన్నటిదాకా బాగానే ఉండే కదా. ఈ మధ్యలో డబ్బుతోని విమానంలో హోటల్ సంపూర్ణ కడతా. అని ఆ, ఫైనాన్స్ కంపెనీలో పైసలు పెట్టిండు. ఆ, ఈ మధ్యలోనే ఆయన బిడ్డ పెళ్లి సెటిల్ అయ్యి మాట ముచ్చట ఆ. అయింది. వడ్డీ ఇస్తారా? అవునా? పైసల గురించి అని ఫైనాన్స్ ఆఫీస్కి వస్తే ఫైనాన్స్ బోర్డు తీసేసిండ్రు, ఫైనాన్స్ ఆఫీస్ బంద్ చేసిండ్రు. ఆ. అసలు ఇక్కడ ఫైనాన్సే లేకుండా పోయింది. అప్పటి నుంచి వీడు పిచ్చోడైపోయిండు. నమ్మద్దు. పిచ్చోడైపోయిండు. ఫైనాన్స్ నమ్మద్దు. నీకు డబ్బు కావాలా తీసుకో, నీకు కావాలా తీసుకో. పైసలు పోయినాయి. అమ్మో. ఆ నాని, మీ నాన్నగారికి ఇస్తున్నాను, నువ్వు అడగరా. ఏమండి, మన నాని. ఆ. హలో. ఏరా. ఆ. డబ్బులా? ఆ. ఎన్ని వేలు? సరే సరే అన్నానుగా. చూడు సీత, నేను బాయి పనిచేస్తున్నప్పుడు ఖర్చులకని ఫీజులకని వేలకి వేల రూపాయలు వాడికి పంపించాం. నేను డ్యూటీకి నడిచిపోతూ కూడా వాడికి మోటార్ సైకిల్ కొనిచ్చా. కానీ వాడికి ఖర్చు విషయంలో ఇప్పుడు మనం
చూసి ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునండి, మీరన్నట్టుగా అవసరానికి మించిన డబ్బులే పంపించాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసి ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, నేను వెళ్ళొస్తా. హ్మ్. ఏ వీరయ్య, ఇట్రా. అన్నా వస్తున్నా. చూడు వీరయ్య, అన్నా. ఇవి మొత్తం కలిపి 1,00,000 రూపాయలు. ఉమ్. ఆ? చూడు, నువ్వు భూమికి భయాన పెట్టినావు. భూమి పోతుంది అంటే నేనిప్పుడు బ్యాంకు నుంచి 1,00,000 రూపాయలు డ్రా చేసుకొచ్చి ఇస్తున్నా. ఆ? నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. నువ్వు ప్రతి నెల నాకు తప్పకుండా వడ్డీ ఇచ్చేయి. తర్వాత నా అసలు ఇవ్వు. అర్థమైందా? ఓకే అన్నా. మర్చిపోవద్దు. ఇస్తానన్నా. ఆ. అన్నా, నెల రోజులు ఎందుకన్నా, 15 రోజులలో ఇచ్చేస్తా. అన్నా నమస్తే, హ్మ్. వస్తానన్నా. అమ్మా అమ్మా, అసలు కొడుకనేవాడు ఉన్నాడని గుర్తుందా మీకు? వాడు హైదరాబాద్లో చదువుతుండని, వాడికి అవసరాలు ఉంటాయని అనే ఆలోచన ఏమైనా ఉందా మీకు? వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో వేసుకొని హాయిగా కాలం గడుపుతున్నారు. అసలు నేను గుర్తున్నానా లేదా? ఎరా, నీ కోపం అంతా మా మీద కాదు చూపించాల్సింది, నీ చదువు మీద చూపించు. నువ్వు అడిగినప్పుడల్లా వేలకు వేలు డబ్బు పంపిస్తే మంచివాళ్ళం, లేదంటే చెడ్డవాళ్ళం. అదేగా నీ మాట? అంతేగా? అవునరా, డబ్బులని బ్యాంకులో వేసుకున్నాం. ఇది మా కష్టార్జితో మా సంపాదన. ఏమైనా చేసుకుంటాం. అరే, ఎక్కువ మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఒక సెల్ ఫోను, ఒక ల్యాప్టాప్, హాస్టల్కి 50,000 ఫీజు, అంతే కదా. దీనికే ఇంత అల్లరా? ఏం తల్లిదండ్రులో ఏమో. ఎరా, వచ్చి రాగానే అల్లరి చేసింది నువ్వా మేమా? జరుగు. సీత, ఇదిగో. ఎరా, నీకు సంతోషమేనా? జాగ్రత్తగా ఖర్చు పెట్టు. అలాగే. హ్మ్. బావున్నాడు రోయ్, బంగారు కొండ ఉయ్యాలూగుతాండు. ఊగడా మరి? ఒకటా రెండా? 15 లక్షలు. ఎంత ఆనందంగా ఉన్నాడో. వస్తున్నా వస్తున్నా. అవును, ఇంతకీ నీ వచ్చిన పని? బావ దగ్గర ఎలాగైనా 1,00,000 రూపాయలు కాజేయాలని. అది కూడా నా బిడ్డ సావు బతుకుల మధ్య ఉందని చెప్పి ఎలాగైనా నమ్మించి బావని బుట్టలో వేసుకోవాలి. అది నా పని. బావ ముందు చేతులు కట్టుకుంటే బావుంటుందా? చిచి, నేనడిగిందేమన్నా చిల్లర పైసలా? 1,00,000 రూపాయలు. కాళ్ళు పట్టుకుంటేనే బావుంటుంది. కన్నీరు పెట్టుకుంటే ఇంకా బావుంటుంది. కానీ కానీ బావా, నువ్వే నన్ను కాపాడాలి బావా. నువ్వే నాకు దిక్కు బావా. బావా బావా బావా. అక్క, ఏమైందండి? నువ్వే నన్ను కాపాడాలక్క. నువ్వు
నువ్వే నాకు దిక్కక్క. అక్క, నా బిడ్డ అంటే నీ కోడలక్క. అవునరా, నా కోడలే. ఏమైందిరా? అది చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందక్క. దాన్ని ఎలాగైనా నువ్వే కాపాడాలక్క. ఇప్పటిదాకా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఇంకా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదక్క. ఎలాగైనా చేసి మీరొక 1,00,000 రూపాయలు. నా బిడ్డకు ఆపరేషన్ అవుతుంది. నా బిడ్డ బతుకుతుందక్క. అక్క, హాస్పిటల్ నుండి పోనక్క. నా బిడ్డ ఎట్లుందో ఏమో. హలో, ఏందే నీ అవ్వ? నీకు అసలు బుద్ధి లేదే. చిచి, ఏ టైంలో ఫోన్ చేయాలో ఏ టైంలో చేయకూడదో నీకు అస్సలు తెలవది. అక్కను బావను బుట్టలో వేసుకోవడానికి మంచి మంచి ఏడుపు సీన్ చేస్తున్నా. చచ్చా, మధ్యలో నీ ఫోను. అవునే, అదే 1,00,000 రూపాయలే. నువ్వు చెప్పినట్టుగానే 1,00,000 రూపాయలేనే. ఒక్క పైసా కూడా తగ్గకుండా తెస్తానే. అదేనే. ఏం చెప్పారని అంటున్నావా? అదేనే, మన బిడ్డ చావు బతుకుల్లో ఉందని. అవునే, నాకన్నీ తెలుసే. నువ్వు పెట్టేవే ఫోను. నేను వస్తున్నాగా, అన్నీ వచ్చి నాకు చెప్తా. పెట్టే ఫోను. నాకే తెలుసండి. అక్క, చాలా సీరియస్ గా ఉందంట అక్క. డబ్బులు కట్టమని ఫోన్ వచ్చింది. ఏడవుకురా తమ్ముడు, ఏడవుకురా. బావా, ఎప్పుడనగా బయలుదేరావో, ఎప్పుడనగా తిన్నావో ఏమో. రారా తమ్ముడు, రా. అక్క, బావే మాట్లాడలేదా? అరే, బావ సంగతి నేను చూస్తానుగా, నువ్వురా. రే బావా, బిడ్డ చావు బతుకుల మధ్య ఉంది. అవును బావా. ఆపరేషన్ చేస్తేనే బతుకుతుందంటున్నావు. అవును బావా. చూడు, 1 కాదు 2 కాదు, 1,00,000 రూపాయలు ఇస్తున్నా. ఈ డబ్బులు హాస్పిటల్కి తీసుకెళ్ళి అమ్మాయికి ఆపరేషన్ చేయొచ్చు. అలాగే, అర్థమైందా? అలాగే. ఈ డబ్బులు వృధా చేసుకోకు. అలాగే. తీసుకో. జాగ్రత్త. మంచిది బావా. అమ్మాయికి ఆపరేషన్ చేయించు. చేయిస్తాను బావా. వస్తాను బావా. వెళ్ళు. అన్న భగవద్గీత చదువుతున్నాడు. అవును, నేను ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? అదేం పిచ్చి ప్రశ్న. మనం వచ్చింది డబ్బుల కోసం. అవును, నాకు డబ్బులతో పనేంటి? పిచ్చోడా, నీ అన్నయ్య ఖాతాలో 10 లక్షలు ఉన్నాయి. ఉంటే నాకేంటి? అప్పులు ఉన్నాయని చెప్పి ఓ 1,00,000 రూపాయలు కాజేసి హాయిగా ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తే పోలే. అంతేనంటావా? అంతే అంతే, ముమ్మాటికి అంతే. నువ్వు వెళ్ళి ఓ 1,00,000 రూపాయలు కాజేయి. మరి నీకది సాధ్యమా? నీకేది సాధ్యపడుతుంది? నీకే సంభవం అవుతుంది. సంభవం నీకే సంభవం, సంభవం నీకే సంభవం. అన్నయ్య, అన్నయ్య, నువ్వు నా దేవుడు అన్నయ్య. అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిది, కనిపించని దైవమే కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి. అన్నా, సాక్షాత్తు నువ్వు శ్రీరామచంద్రుడు అన్నా. అన్నా, నీకు దాసాను దాసుడైన నీ తమ్ముని లక్ష్మణుని అన్నా నేను. నన్ను మర్చిపోతావా అన్నయ్య? కాదురా, నేను శ్రీరామచంద్రుణ్ణి కానే కాదు. నేను రావణాసురుణ్ణి. నువ్వు విభీషణుడివిరా. అన్నా, నీ తమ్ముణ్ణి
ఎంత మాట అన్నావన్నా. ఇంతకీ నువ్వు వచ్చిన పని? ఏం చెప్పమంటావన్నయ్య, అప్పుల బాధతో నేను సతమతమైపోతున్నానన్నయ్య. నేను నా భార్య పిల్లలు ఒక్క పూట తిండి దొరకక చాలా బాధపడుతున్నామన్నయ్య. నువ్వు గనుక కాదంటే నేను నా భార్య పిల్లలందరూ ఉరేసుకొని చచ్చిపోవాల్సి వస్తుందన్నయ్య. అన్నయ్య అన్నయ్య. వదినమ్మ బావున్నావా వదినమ్మ? దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను. దేవతెలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా వదినలా ఉంటుందని అంటాను నేను. అన్నా, సాక్షాత్తు నువ్వు శ్రీరామచంద్రుడివి, వదిన సాక్షాత్తు నువ్వు సీతామా తల్లివి. అవునయ్యా, నేను నిజంగా సీతనే. పద ఇంట్లోకి. రే, పిల్లలు ఎలా ఉన్నారా? బాగున్నారన్నయ్య. ఇకనైనా ఆర్భాటాలకు పోకు. అలాగే అన్నయ్య. ఒరే, ఈ డబ్బుల్ని జాగ్రత్తగా అప్పులన్నీ కట్టుకో. అలాగే అన్నయ్య. ఇక నుంచైనా ఒక పద్ధతిగా ఉండు. సరే అన్నయ్య. అర్థమైందా? అలాగే అన్నయ్య. ఇక వెళ్ళు. వస్తా అన్నయ్య. వస్తా వదినా. ఆగు, ఉరుకుతున్నావు? అయ్యవ్వ ఇల్లు కనడంగానే కాలు ఆగదానే? అది కాదండి, మా నాన్నని చూడక చాలా రోజులైంది. నేనంటే మా నాన్నకి ప్రాణం తెలుసా? తెలిసే గావీక్ పాయింట్తోనే మనం ఇక్కడికి వచ్చినాం. నాకు ఆ మాత్రం తెలీదా? మా నాన్న రిటైర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూడలేదు. అందుకేగా వచ్చాం. బెల్టు తెగుద్ది. ఇప్పుడు చెప్పు, మీ నాన్న దగ్గరికి మనం ఎందుకు వచ్చినాము? గుర్తొచ్చింది. నాన్న, మీ అల్లుడికి ఏ పని లేదు కదా, మీరొక 2 లక్షలు ఇస్తే ఏదైనా వ్యాపారం చేసుకుంటాము అని చెప్పి 2 లక్షలు కాజేద్దామని. అంతే కదండి? కాదే పిచ్చిదానా, కావాలని. అయినా మీకు మా నాన్న పెళ్లిలో అడిగినంత కట్నం, ఇంట్లో సామాన్లు, బండి కొనిచ్చాడు కదండి. మరిప్పుడు ఈ 2 లక్షలు ఎందుకు? ఎందుకా? రేపు పొద్దున మనకు పిల్లలు పుడితే, ఆడపిల్లలు పుడితే వాళ్ళ బట్టలు, ఫీజులు, పెళ్లి కట్నాలు ఇవన్నీ ఎవడిస్తాడే? నీ బాబు కాకపోతే నా బాబిస్తాడా? నడు. అమ్మా, అమ్మా, లక్ష్మి, ఏ లక్ష్మి. వస్తున్నానండి. ఏంటండి? వచ్చి 4 రోజులైంది. ఇవాళకి 4 రోజులైంది. వచ్చిన పని గుర్తుందా? డబ్బుల సంగతి. అయినా నీకు నోటి మాటలు పనికిరావే. ఆ బెల్టే కరెక్ట్. నేనేం చేశానండి? ఏం చేశావా? ఆ రోజు మీ నాన్న రిటైర్మెంట్ అయిన రోజు, అరే పావులెత్తు పెడదామే అంటే అరుతులం బంగారం పెడదాము అన్నావు. ఉత్తగిన పెట్టి నానే. పిచ్చిదానా, ముందుగా మీ అమ్మను లైన్లో పెట్టు. మన పని అయిపోయినట్టే. మనం డబ్బులతో బయటపడొచ్చు. అర్థమైందా? వెళ్ళు, నడు. సరేనండి. అమ్మా. ఏంటమ్మా? 4 రోజులైపోయిందమ్మా వచ్చి. ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్తారమ్మా? అది కాదమ్మా. ఏంటమ్మా? మరేమో. ఏంటమ్మా? అమ్మా, మా సంసారం బాగుండాలి కదే. ఏ తల్లైనా తన కూతురు బాగుండాలి, వాళ్ళ సంసారం చల్లగా ఉండాలని కోరుకుంటుందమ్మా. అమ్మా, మాకు 2 లక్షలు. నీ పెళ్లి బాకీ ఇంకా 1,00,000 రూపాయలు కట్టాలి. అది పోను
ఇంకా నీకు 2 లక్షలు ఇవ్వాలంటే ఇస్తాడా మీ నాన్న? అమ్మా, నాన్న నాకంటే ఇవ్వడా ఏంటమ్మా? ఒక్కగానొక్క కూతుర్ని, ఆ మాత్రం సాయం చేయలేడా? కావాలంటే అప్పు పత్రం రాసిస్తాం, అందరిలాగే వడ్డీ ఇస్తాం. నాన్న దగ్గరికెళ్ళి డబ్బు తీసుకొచ్చివ్వు. నాన్న ఏమంటారో ఏమోని. హ్మ్. సర్లే, అడుగుతానన్నాను కదా. పద. హ్మ్. నాన్నా, నాన్నా, ఏంటమ్మా? మీ అల్లుడేదో బిజినెస్ చేసుకుంటారట. చాలా సంతోషం అమ్మా. బిజినెస్ చేసుకోనివ్వు. అదే, ఆ బిజినెస్ కోసమే కొంచెం డబ్బు కావాలి. 2 లక్షలు. అది మీరిస్తే. ఆ, అదేనండి, నిన్న మీకు చెప్పాను కదా, అల్లుడేదో ఓ. బిజినెస్ చేసుకుంటాడంట అని. ఏం బాబు, నిలబడ్డావే? కూర్చో. పర్లేదు మామయ్య. కూర్చోవయ్యా. పర్లేదు అత్తయ్య, మామయ్య గారికి ఇవ్వండి. అత్తయ్య, మామయ్యకి ఉమ్. అమ్మా, మామయ్య డబ్బులు. చూడు సీత, నిన్న బ్యాంకు నుండి డబ్బులు తీసుకొచ్చాను. ఆ డబ్బు బీరువాలో పెట్టాను. వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా, తెచ్చివు. అలాగేనండి. లక్ష్మి, బట్టలు సర్దావా? ఉమ్, ఈరోజు వెళ్దామా? అలాగే. చూడు బాబు, మీరడిగినట్టుగా 2 లక్షల రూపాయలు జాగ్రత్తగా వాడుకో. ఆ. మంచిగా బిజినెస్ చేసుకోండి. అలాగే మామయ్య. తీసుకోండి. ఆ. తీసుకో. మంచిది మామయ్య, ఈ డబ్బులు మళ్ళీ తిరిగిస్తాం. ఏ లక్ష్మి? అవునండి. సరేనయ్యా, ప్రస్తుతం వాడుకోండి. మంచిగా బిజినెస్ చేసుకోండి. వస్తానమ్మా. అమ్మా, ఆ, అలాగే నాన్న. జాగ్రత్త తల్లి. ఉమ్. మంచిగా ఉండండి. ఉమ్. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను. ఏమండి, ఆ. ఏంటని ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, అందరూ నా వాళ్లే అనుకున్నాం. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇంత కావాలి ఇంత కావాలి అని అడిగితే డబ్బులిచ్చాం. కానీ ఈరోజు నెలలు సంవత్సరాలు గడిచినా ఒక్కరు కూడా మన ఇంటి వైపు చూస్తున్నారా? ఈరోజు ఇల్లు గడవకుండా ఉంది. ఎలా బతుకుతున్నారు? ఇన్ని డబ్బులు తీసుకొచ్చాం కదా, వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇస్తామన్నాం, అసలు ఇవ్వలేదు అనే జ్ఞానం కొంచెమైనా ఉందా? ఒకవైపు కూతురు చూస్తే కూతురు కొంచెం తీసుకుపోయింది, ఇలా ఫ్రెండ్స్ కూడా తీసుకుపోయారు, అల్లుడు తీసుకుపోయాడు, మీ తమ్ముడు తీసుకుపోయాడు, నా తమ్ముడు తీసుకుపోయాడు. ఇంతమంది మనల్ని దగా చేస్తే ఇంకా ఎలా సీత? మన వాళ్ళనుకునే వాళ్లతో, మన వాళ్ళనుకున్న మన వాళ్ళతోనే మోసపోయాం సీత, మనము మోసపోయాం. ఎవ్వరికి చెయ్యి చాపని నేను ఈరోజు అందరినీ అర్థించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సీత. ఈ పరిస్థితికి మనం
మన ఆలోచన లేదు సీత, కొంచెం కూడా ఆలోచించలేదు. అందరూ మనవాళ్ళు అనుకున్నాం, కానీ ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మనవాళ్లే మనల్ని నట్టేట ముంచారు సీత, నట్టేట ముంచారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. కనీసం మనకు ఏ ఇబ్బంది లేకుండా నెల గడిస్తే చాలు సీత. పట్టెడన్నం దొరికితే చాలు. ఆ ఉన్న డబ్బులు వస్తే వాటితో మనం ఇల్లు గడపొచ్చు సీత. ఆ డబ్బులు వడ్డీ లేకపోయినా పర్వాలేదు, అసలైనా ఇస్తారేమో. ఒక్కసారి వాళ్ళ ఇళ్ళకెళ్ళి అడిగొస్తాను సీత. వస్తాను. ఆటో ఆగు. ఇదిగో బాబు. అమ్మా, అమ్మా. ఎవరండి? ఏందయ్యా? పక్కింటోళ్ళు లేరా అమ్మా? తాళం వేసి ఉంది. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేసిపోయినరా? ఎక్కడికి పోయినరమ్మా? సార్, ఇక్కడ సంపూర్ణ ఫైనాన్స్ అని ఒక ఆఫీస్ ఉండే కదా సార్? సంపూర్ణ ఫైనాన్సా? ఇంతకు ముందు ఎప్పుడో ఒకప్పుడు ఉండే, అది ఎప్పుడో ఎత్తేసిండ్రు. ఎత్తేసిండ్రా? ఫైనాన్స్ ఎత్తేసిండ్రా? ఒకటి కాదు, రెండు కాదు, 5 లక్షలు. 5 లక్షలు నేను ఇండిన మీ ఫైనాన్స్ లో పెట్టిన. నా డబ్బులు ఇంకా పోయినట్టేనా? నా డబ్బులు 5 లక్షలు. 5 లక్షలు నన్ను ముంచేసిండ్రా? నమస్తే అంకుల్, ఇక్కడ ఉన్నారేంటి? నమస్తే బాబు. మా అల్లుడి ఇంటికి వచ్చానయ్యా. అల్లుడు లేడంట, కలుస్తాడేమోనని ఇక్కడే నిలబడ్డా. మీ అల్లుడు ఇక్కడే ఇందాక కనబడ్డాడే పార్టీ చేసుకుంటూ. మా అల్లుడు ఇక్కడ పార్టీ చేసుకుంటూ కనిపించాడు. అవును, కొంచెం చూపించను ఆయన. సరే చూపిస్తాను, పదండి. అంకుల్ ఇదిగో ఇక్కడ ఉన్నారు, నేను వెళ్ళొస్తాను. మంచిది బాబు. మీ అందరి ఇళ్లలోకి తిరిగి వేసారిపోయాను నేను. డబ్బులు తీసుకున్న కాడ్నుండి ఇప్పటి వరకు ఒక్కడి ముఖం కూడా నాకు కనపడకుండా పోయింది. ఏమైపోయాడో? డబ్బులు తీసుకున్నాం కదా, ఒక్కసారి కనపడొద్దామని కూడా జ్ఞానం లేదా మీకు?
హాయిగా తింటున్నారు, తాగుతున్నారు. కానీ నేను నా డబ్బులు మీకిచ్చాను, నా కష్టార్జితమంతా మీకిచ్చాను. నేను నా భార్య పస్తులుంటున్నాం, తెలుసా మీకు? రేయ్, నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు నాకు మొహం చూపించావా? నువ్వు అల్లుడివి, ఎప్పుడైనా ఒక్కసారి పలకరించావా మావయ్య ఎలా బతుకుతున్నారని? రేయ్, నువ్వు ఆ రోజు ఆ రోజు 5 లక్షలు సీత, వస్తున్నానండి. ఎంతసేపు అయిందండి వచ్చి? వెళ్ళిన పని ఏమైంది? ఎవరైనా ఇచ్చారా? అదంతా తర్వాత చెప్తా గాని. సీత, నాకు ఆకలిగా ఉంది సీత, కొంచెం అన్నం పెట్టవు? పట్టెడన్నం పెట్టమని ఏనాడు అడగలేదు. అడక్క ముందే పెట్టేదాన్ని. ఇవాళ నోరు తెరిచి పసిబిడ్డల ఆకలేస్తుంది సీత అంటే ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయాను. సీత, సీత, ఏంటి సీత, ఏంటి ఈ కన్నీళ్ళేంటి సీత? నువ్వు కంట తడి పెట్టడం అంత మంచిది కాదు సీత, అంత మంచిది కాదు. సీత, 35 సంవత్సరాల సర్వీసులో మనం ఎంతో అన్యోన్యంగా బ్రతికాము. 10 మందికి పట్టెడన్నం పెట్టేమే కానీ ఒక్క పూట అన్నం కోసం ఎప్పుడైనా మనం కడుపు మార్చుకున్న రోజులున్నాయా? సింగరేణిలో హాయిగా బ్రతికాం, గుర్తుందా? జీవితమే ఒక దీపావళి, చీకటి వెలుగుల రంగేళి. జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. నాకు పట్టెడన్నం పెట్టిన నా సింగరేణిలో 35 సంవత్సరాల సర్వీస్ చేసి ఏనాడు పట్టెడన్నానికి కరువు లేకుండా జీవించాను. నా భార్యను ఆ ఆనందంతో చూశాను. నా పిల్లలకు నా బ్యాంకు బ్యాలెన్సు
అన్నీ సమృద్ధిగా చేశాను. కానీ కానీ ఈరోజు నాకొచ్చినటువంటి బెనిఫిట్స్ను సరిగ్గా వాడుకోలేక అందరూ నా వాళ్ళే అని నమ్మి డబ్బులన్నీ అందరికీ పంచి నా భార్యకు పట్టెడన్నం పెట్టలేని స్థితిలో మిగిలిపోయాను. నోరు తెరిచి పట్టెడన్నం అడిగితే వండి పెట్టలేకపోయానండి. నా తప్పు కూడా ఉంది. వాళ్ళకివ్వండి వీళ్ళకివ్వండి అని మిమ్మల్ని సముదాయించి డబ్బులన్నీ ఇప్పించాను. ఈ రకంగా మోసం చేస్తారని నేను అనుకోలేదండి. ఆకలి సీత అంటే అన్నం పెట్టలేకపోయానండి. అవును, నా వల్ల చాలా పెద్ద తప్పిదం జరిగింది. నాలా ఏ కార్మికుడు కాకూడదు. సింగరేణిలో దొరికిన పైసలన్నీ చక్కగా బ్యాంకులో వేసుకుని కుటుంబమంతా సురక్షితంగా జీవించాలే కాని ఇలా నాలాగా ఏ కార్మికుడు ఇలా తప్పిదం చెయ్యకూడదు. నా భార్యలాగా ఎవ్వరు పస్తులుండకూడదు. ఏమండి? ఆంటీ, అంకుల్, ఏమైంది? ఎందుకిలా ఉన్నారు మీరు? ఏం జరిగిందో అంతా నాకు తెలిసింది. బయట అందరూ అనుకుంటే విని వాళ్ళ ద్వారా నేను తెలుసుకోవాలా? మీరు నాకు చెప్పరా? మీరెవరెవరికో డబ్బులు ఇవ్వడం, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం. చూసావా సీత, మీ వల్ల నేను ఉపాధి పొందాను. సింగరేణి సేవా సమితిలో మీరు ఆ రోజు నన్ను చేర్పించబట్టే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. మీకు గుర్తుందా? నమస్కారం సార్. నమస్తే. తను మా అమ్మాయి. సేవా సమితిలో ట్రైనింగ్ చేయాలనుకుంటాను సార్. కుట్టు మిషన్లు కానీ, బ్యాగ్స్ తయారీ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా సార్, అవి చేయాలనుకుంటుంది. అప్లికేషన్ ఇవ్వండి. ఇవ్వమ్మా. మంచిది, రేపటి నుంచి రండి. ఉంటాం సార్. మంచిది. అందరికీ నమస్కారం. మన సింగరేణి యాజమాన్యం సింగరేణి సేవా సమితి ద్వారా కార్మికుల పిల్లలకు, రిటైర్డ్ కార్మికుల పిల్లలకు మరియు సింగరేణి ప్రభావిత పరిసర ప్రాంతాల యువకులకు అనేక వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇప్పించి తద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ముఖ్యంగా మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటిషియన్ కోర్సు, క్లాత్ బ్యాగ్స్ మరియు పేపర్ బ్యాగుల తయారీలలో ఉపాధి కల్పిస్తున్నది. మందమరి ఏరియాలో టైలరింగ్ కోర్సులో శిక్షణ పొందిన శ్రీమతి రజిత ఈరోజు తను సొంతంగా షాపు పెట్టుకుంటున్న సందర్భంగా మన రజితను అభినందించి తన ఆర్థికంగా నిలదొక్కుని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాను. అలాగే మన రజితలాగే మీరు కూడా అందరూ తనని ఆదర్శంగా తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. మన రజిత మనందరికీ స్ఫూర్తిదాయకం.
మన రజితకు శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి, జై సేవా సమితి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సింగరేణి సేవా సమితిలో మీరు ఆ రోజు నన్ను చేర్పియబట్టే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీకు ఆసరగా నేనుంటా. కన్న తల్లిదండ్రులు మీరే నాకు. ఆ రోజు మీరు ఆ పరిస్థితిలో మీరు ఆదుకోకపోతే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండేదానే కాదు. మీరిద్దరు నాతోనే ఉండి రండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను. రండి, బాధపడకండి, ఏడవకండి, రండి, మా ఇంటికి రండి, మనందరం కలిసి ఉందాం. రండి.